కార్యము 16వ అధ్యాయం 34వ వచనం. 16వ అధ్యాయం. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించింది. తన ఇంటి వారందరితో కూడా ఆనందించింది. మహిమగల తండ్రి, ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని రుచిపరిచి మీకు బహు దగ్గరగా ఈ లోకానికి దూరంగా మీ అందు విశ్వాసం కలిగి మిమ్మల్ని ఏమి జీవించే బిడ్డలుగా మార్చుతున్నారు. స్తుతులు చెల్లిస్తున్నాను. యేసయ్య నామములో పొందుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ జరిగిన కార్యాన్ని మనం ఎన్నోసార్లు చదువుకున్నాం, ఎన్నోసార్లు విన్నాం. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో పౌలు చేసిన కార్యాలు కొన్ని ఏం పట్టిన యవ్వనస్తురాలను విడిపించుకో, అలాగే లూదియా అనే ఓదారంగు కూడా అమ్ముకునే ఒక వ్యక్తి హృదయం తెరవబడి ఆ వ్యక్తి మారు మనసు పొందడం, బాప్తిసం తీసుకోవడం. ఆ తరువాత పౌలు శీలని ఆ యవనస్తురాల యొక్క దేహాన్ని విడిపించినందుకు చెరసాలలో వేయడం. ఈ చెరసాలలో వేసినప్పుడు వాళ్ళని బంధించి కొండకు బిగించి కట్టివేసి మరి చెరసాలలో వేసినప్పుడు వాళ్ళు రాత్రి అర్ధరాత్రి వేళ కీర్తనలు పాడుచు ప్రభువును స్తుతిస్తూ ఉంటే జైలు పునాదులు కదిలి ఆ చెరసాల నుంచి వారు విడుదల పొందారు. విడుదల పొందినప్పుడు జైలు అధికారి వచ్చి వారిని చూసి, వీళ్ళు ఏమైపోయారో, ఈ సెల్స్ అన్ని, జైలు చెరసాలన్నీ ఓపెన్ అయిపోయింది, వీళ్ళు ఏమైపోయారు అని చెప్పి, బహుశా వీళ్ళందరూ పారిపోయారేమో, ఇప్పుడు కానీ మరి రాజుగారికి ఈ ఖైదీలందరూ పారిపోయిన సంగతి తెలిస్తే నన్ను ఉద్యోగం నుంచి తీసివేయడమే కాదు, నన్ను బ్రతకనివ్వడు అని తను తానే చంపుకోవడానికి కత్తి తీసుకుని తను తాను పొడుచుకొని ప్రయత్నం చేస్తున్నప్పుడు పౌలు వెంటనే కేక వేసి ఇంకా మీరు ఆ ప్రయత్నం ఆపండి అని చెప్పి, మేము ఇక్కడే ఉన్నాం అని ఆయన గద్దించినప్పుడు ఆయన అంటాడు, మీరు ఇంత సంతోషంగా ఆనందంగా ఉన్నారు, మీకు కలిగి ఉన్న రక్షణ మాకు కూడా కావాలి. మీరు ఎట్టి రక్షణ పొంది ఉన్నారు, మీరు ఎట్టి సంతోషం కలిగి ఉన్నారు, ఆ సంతోషం నాకు కూడా కావాలి అని వారిని అడిగినప్పుడు వారు వాక్యాన్ని బోధించి ఆ వాక్యాన్ని వారు విన్న తర్వాత కుటుంబం అంతా రక్షించబడతారు. ఆ రాత్రే బాప్తిసం తీసుకున్నారు. ఆ బాప్తిసం తీసుకున్న ఆ తరుణంలో అక్కడ ఏం జరుగుతుందంటే, సంతోషంగా పౌలు శిలని ఇంటికి ఆహ్వానించి వారికి విందు చేస్తారు, భోజనం పెడతారు. విందు చేసి తర్వాత ఏమవుతుందంటే వారు ఆనందిస్తారన్నమాట, కుటుంబంగా. హల్లెలూయా, అందరూ చెప్తాం హల్లెలూయా. ఎవరు ఆనందించారు? జైలర్ అధికారి యొక్క కుటుంబం. ఇక్కడ ఆ వ్యక్తి గురించే వ్రాయబడింది. చూడండి ఒకసారి 34వ వచనం 2వ భాగం. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడే తన ఇంటి వారందరితో కూడా ఆనందించాడు. ఈ మాట చదువుతున్నప్పుడు దేవుడు ఏదో కోణంలో నాతో, మనందరితో మాట్లాడుతున్నాడు అనిపించింది. ఇంటి వారందరితో కూడా అంటే అతనికి ఇంటి వారితో అంత ఆనందం లేదు. ఆ జైలర్ అధికారి ఉద్యోగస్తుడు,
మంచి జీతం ఉంటుంది, మంచి ఘనత ఉంది. ఆయన ఏం కావాలంటే అది తెచ్చుకోవచ్చు, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. ఆ కుటుంబానికి కూడా ఏ సంతోషం కావాలంటే ఆ సంతోషాన్ని ఆయన అందించవచ్చు. కానీ ఆయనకి ఏం లేదు అంటే కుటుంబంతో సంతోషంతో, కుటుంబంతో ఆనందం. మరి కుటుంబ ఆనందం ఎప్పుడు వచ్చింది అంటే ఆయనకి ఉద్యోగం వచ్చినప్పుడు రాలేదు, ఆయనకి ప్రమోషన్ వచ్చినప్పుడు రాలేదు, ఆయన మంచి ఆహారం తీసుకున్నప్పుడు రాలేదు, ఆయన మంచి వస్త్రాలు ధరించినప్పుడు రాలేదు, ఆయన ఆ ప్రాంతం వెళ్ళి విహారయాత్ర చేసినప్పుడు కూడా రాలా. ఎప్పుడు వచ్చిందంటే దేవుని సేవకులు లేదా దేవుని బిడ్డలుగా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారిని ఆయన ఆహ్వానించి ఆ జీవం కలిగిన వాక్యాన్ని విని, ఆ జీవం కలిగిన వాక్యాన్ని నమ్మి యేసు క్రీస్తుని వారి కుటుంబ జీవితంలోకి వారు తీసుకున్నప్పుడు ఆనందాన్ని వారి పొందారు. ఆమేన్, హల్లెలూయా. వాక్యం వింటున్న ప్రియ కుటుంబ సభ్యులారా, ఈరోజు చాలా కుటుంబాలు చూడటానికి చాలా రంగులుగా ఉన్నాయి. చూడటానికి చాలా బయటకైతే చాలా సంతోషంగా కనబడుతున్నారు. మీ హృదయపూర్వకంగా దేవునితో చెప్పండి, ఎంతమంది నిజంగా ఆనందం కలిగి ఉన్నారు? చాలా తక్కువ మంది. కారణం ఏం తెలుసా? మన కుటుంబ యజమాని యేసయ్య లేడు. కుటుంబ యజమానిగా యేసయ్యని మీరు ఆహ్వానించలేదు. యేసయ్య ప్రసన్నతను మనం ఆహ్వానించలేదు. మన వాక్యానికి లోబట్టలేదు. వాక్యం అనుసారంగా మన కుటుంబ జీవితం లేదు. కాబట్టి మన కుటుంబాల్లో ఏం లేదు? సంతోషం, సమాధానం లేదు. భార్యాభర్తల మధ్య విభేదాలు, బిడ్డల మధ్య విభేదాలు. ఏ రోజు ప్రతిరోజు ఏదో ఒక చింత, ఏదో ఒక బాధ, ఏదో ఒక వ్యాధితో నలిగిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తుని మన హృదయపూర్వకంగా మన కుటుంబాల్లోకి ఆహ్వానించకపోవడమే. ఈ ఉదయకాల సమయంలో ఒక జైలర్ అధికారి దేవుని పేరట ఉన్న సేవకుని ఏం చేశాడు? ఆహ్వానించాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఆహ్వానించినప్పుడు అతడు ఆనందాన్ని పొందాడు. దేవుని యందు నమ్మకం ఉంచి అతడు వారిని ఆహ్వానించినప్పుడు అతడు ఆ ఇంటి వారందరితో ఆనందం పొందాడు. ఇంటి వారందరితో. నువ్వు ఆనందపడాలి అంటే మొదటిగా నువ్వు దేవుని యందు ఏం చేయాలి? విశ్వాసం ఉంచాలి. ఆమేన్. అందరం చెప్దాం హల్లెలూయా. దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ఎప్పుడైతే దేవుని యందు విశ్వాసం ఉంచుతావో నీ కుటుంబంలో దేవుడు ఆనందాన్ని ఇస్తాడు. దేవుని ఆనందం నిజంగా నీ కుటుంబంలోకి, నా కుటుంబంలోకి రావాలంటే మనం దేవుణ్ణి ఆహ్వానించే వారిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని చెప్పండి, దేవుని వాక్యాన్ని విశ్వసించే వారిగా. చూడండి, మన పితరులు ఎంత చక్కగా దేవునిలో ఆనందించారు. ఒకప్పుడు వారి జీవితాలు ఆనందాలు లేవు, ఆనందిస్తున్న జీవితాలు మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము, బైబిల్ వాదిద్దాం. ఆదికాండము 18వ అధ్యాయము. అందరూ ఆదికాండం 18వ అధ్యాయం 11 నుంచి చదవండి. నిలిచిపోయేది కనుక శారా, నేను బలము ఉడికిన దాననైనా తరువాత నాకు సుఖము కలుగునా, నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలైన నేను నిశ్చయముగా ప్రసవించేదనా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ యొద్దకు తిరిగి వచ్చెను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునెను. శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన, అవును నీవు
నవ్వితిమని. చూడండి, ఇక్కడ దేవుడు అబ్రహామును శారాను పిలిచాడు. ఎలా పిలిచాడు చూడండి ఒకసారి. 12వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన. 12వ అధ్యాయం 1, 2, 3 వచ్చిన. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఈ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉండుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. ఏమన్నాడు? నీవు లేచి నేను నీకు చూపించే దేశాన్ని. ఒక ఉన్నతమైన పిలుపు. అబ్రహాముకు అంతకుముందు ఏ ఆధారం లేదు. అబ్రహాముకు ముందు ఏ బైబిల్ లేదు. ఎవరు దేవుని మాట విని వెళ్ళిపోయినట్టు ఆధారం ఏం లేదు. కానీ అబ్రహాం దేవుడు పిలుస్తుంటే అబ్రహాం లేచి తన భార్యను తీసుకు వెళ్ళిపోయాడు. అబ్రహాం ఏమన్నాడంటే, నేను ఆశీర్వదిస్తానని చెప్పి, నీ సంతానాన్ని విస్తరింపజేస్తానన్నాడు. నిన్నెవరైతే దీవిస్తారో వారు దీవించబడతారు, నిన్నెవరైతే శపిస్తారో వారిని నేను శపిస్తాను. అబ్రహాంను అలాగా పిలిచాడు దేవుడు. అబ్రహామును పిలిచిన తర్వాత ఆయన లేచి వెళ్ళాడు. అబ్రహాముని ఎంతగానో ఆశీర్వదించాడు. అబ్రహాము వెండి బంగారములు కలిగి బహు అభివృద్ధి పొందాడు. పశువులు కలిగి, గాడిదలు కలిగి, ఒంటెలు కలిగి బహు అభివృద్ధి పొందాడు. ఒకనొక సమయంలో వారు నివసించే ప్రదేశమే చాలనంతగా ఆయన ఆస్తి పెరిగిపోయింది. అంతగా దీవించబడ్డాడు, అంతగా ఆశీర్వదించబడ్డాడు. కానీ అబ్రహాం జీవితంలో ఏం లేదంటే సంతానం లేదు. ఏం లేదు? సంతానం లేదు, పిల్లలు లేరు. వాక్యం వింటున్నప్పుడు దేవుని బిడ్డారా, ఈరోజు భూమి మీద చాలా మందికి డబ్బు ఉంది, అధికారం ఉంది, అన్నీ ఉన్నాయి. కొంతమందికి పిల్లలు లేరు, కొంతమందికి అనారోగ్యం, అన్నీ ఉంటాయి కానీ తినడానికి ఉండదు. అన్నీ ఉంటాయి కానీ తింటే ఏమైందో అంటే వారి జీవితంలో ఏం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. తెల్లవారిని కానించి మళ్ళా పడుకునేంత వరకు ఎప్పుడు టెన్షన్ గా ఉంటుంది జీవితం, ఎప్పుడు భయం. ఏమైపోయిందో, మరొక దానికి నేను చూడగలనంటావా? మరొక సమయానికి నేను ఉంటానా లేదా? పిల్లల్ని కంటున్నారు కొందరైతే, ఆ పిల్లల యొక్క వివాహం దాకా ఉంటానా ఉండను? ఆ పిల్లల చదువు పూర్తయ్యేంత వరకు నా జీవితం ఉంటుందో ఉండదో అంటే భయం. ఆ భయానికి కారణం ఒకవేళ వాళ్ళ వ్యాధి ఉండొచ్చు, వాళ్ళ బాధ ఉండొచ్చు, వారికి సంతోషమైన స్థితి ఉండొచ్చు. అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహాము దేవుడిని నమ్మి తన భార్యను తీసుకుని బయలుదేరి వెళ్ళిపోయాడు. అబ్రహామును దేవుడు ఆశీర్వదిస్తూ వస్తున్నాడు, దీవిస్తూ వస్తున్నాడు. కానీ ఒకరోజు అబ్రహాముని దేవుడు దర్శించాడు. ఎలాగంటే తన వాక్యముతో. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం. ఇది జరిగిన తరువాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా భయపడకము, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అబ్రహాం భయంతో ఉన్నాడు. ఆస్తి వచ్చింది, సంపద వచ్చింది, నన్ను అందరూ గౌరవిస్తున్నారు. కానీ అబ్రహాంలో ఏముంది? భయము. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నాయి కానీ భయం. కారణం ఏంటో తెలుసా? మన స్థితిగతులు. అబ్రహాం భయపడుతుంటే దేవుడు అంటున్నాడు, భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చిననేమి, నేను సంతానము లేనివాడనైపోవచ్చున్నానే. ఎన్ని కోట్లు ఇచ్చినా ఏంది ప్రభువా, నాకు పిల్లలు లేరు కదా. నువ్వు ఇంకా కోట్లు ఇచ్చినా నాకు ప్రయోజనం ఏంటి? నాకు వారసుడు లేడు అనుభవించటానికి.
నాకు వారసుడు లేడు, నా తరువాత నా జనరేషన్ ని చెప్పుకోవడానికి, నా తరాన్ని చెప్పుకోవడానికి. వింటున్నారా ప్రియమైన బిడ్డలారా? అబ్రాహాములో కూడా భయం వచ్చింది. దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. కారణం ఏంటంటే అబ్రాహాంకి ఏది పిల్లలు లేదు. ఏమంటాడు తెలుసా? దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త అవును కదా. మరియు అబ్రామా, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారములకు నాకు వారసుడని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు నీకు వారసుడని చెప్పాడు. మరియు ఆయన వెలుపలి కథను తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రము లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగగునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయనది అతనికి నీతిగా ఎంచెను. ఆమేన్. అందరూ చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్మాడు, ఆ మాట నమ్మేశాడు. ఇక్కడేమో ఒక్కరు కూడా లేరు పిల్లలు. దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆకాశ నక్షత్రాలు చూడు, లెక్కిస్తావా? ఇక్కడేంది? కనీసం పిల్లలు లేదు, నక్షత్రాలు చూసి నువ్వు లెక్కిస్తావా? అంత అవుతుంది నీ సంతానం. అంటే ఎంతమంది పిల్లల్ని ఇస్తున్నాను అంటున్నాడు? విస్తారమైన సంతానం. వెంటనే అబ్రాము భయపడకుండా, దిగులు పడకుండా, చింతపడకుండా ఆ మాట నమ్మాడు. ఆమేన్. ఎందుకు చెప్తాం హల్లెలూయా? ఆ నమ్మకాన్ని దేవుడు ఏం చేశాడట? నీతిగా ఎంచాడు. నీ నమ్మకమే నీ జీవితాన్ని నీతిమంతురాలుగా, నీతిమంతుడిగా మారుస్తుంది. అబ్రహాము నీతిమంతుడు ఎలాగైనంటే దేవుని ఎడల ఆయనకున్న నమ్మకం. అదే అబ్రాహాము దగ్గరికి దేవుడు వచ్చాడు. అదే అబ్రహాము ఆ దేవుని ఆహ్వానించాడు వారి కుటుంబంలోకి, వారి గృహంలోకి. ఎండవేళ సింధూర వృక్షం కింద కూర్చుని ఉన్నాడు అబ్రాహాము వయసు 99 సంవత్సరాలు. ఎండవేళ చెట్టు కింద కూర్చున్నాడు. ముగ్గురు దేవదూతలు ఆయన ముందుగా వెళుతున్నారు. పరిగెత్తుకుంటా వెళ్ళి సాగిలపడి, అయ్యలారా నా గృహానికి రండి, కాలు కొడుకోండి, కొద్దిగా భోజనం చేయండి, ఇందు నిమిత్తమే కదా నీ దాసుని దగ్గరికి మీరు వచ్చారు అని గమనించాడు. అబ్రాహాము గమనించాడు. నా దగ్గరికి ఆతిథ్యానికి వచ్చారు మీరు, రండి, నేను మీకు ఆతిథ్యం చేస్తాను, మీకు భోజనం పెడతానని చెప్పి వెళ్ళి కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడు. తన భార్య శారదను పిలిచాడు. ఆమెకి 89 సంవత్సరాలు. ఆమె ఏమైందంట? కానుపు ఉడిగిపోయిందంటే స్త్రీ ధర్మాన్ని కోల్పోయింది. స్త్రీ ధర్మం కోల్పోయింది. ఆమెకి ఇంకా బిడ్డలు పుట్టే అవకాశం లేదు. అటువంటి స్థితిలో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న వారి దగ్గరికి దేవుడు వచ్చాడు. దేవుడిని వారు ఆహ్వానించాడు. ఆమె చెబుతున్నాడు, అమ్మా నువ్వు వెళ్ళి మెత్తటి పిండి పిసుకు రొట్టెలు కాల్చు. 3 మానికల మెత్తటి పిండి. ఏమైనా మిషన్లు ఉన్నాయంటే ఏ మిషన్ లేవు, కరిగలతో చేసుకోవడం. మెత్తగా పిండి ఇసిరి ఆ పిండిని పిసికి రొట్టెలు కాల్చింది. పనివాడిని పిలిచాడు, భోజనాన్ని సిద్ధం చేయమన్నాడు. భోజనం సిద్ధమైపోయింది. వారికి ముగ్గురికి భోజనం పెట్టి వీరిరువురు చెట్టు కింద కూర్చున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెబుదామా హల్లెలూయా. ఎంత గౌరవ వినయ విధేయత, ఆతిథ్యం ఇచ్చాడు గౌరవంగా. ఎంత వారి వయసు? అబ్రాహాము వయసు
99, శారమ వయసు 89. వృద్ధాప్యంలో ఉన్నారు. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వయసు ఎంత అయినప్పటికీ నీ జీవితంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నువ్వు ఇవ్వకపోతే సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. అయ్యో నాకు దేవునిలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత అనుభవం ఉందని చెప్పి నిర్లక్ష్యంగా లెక్కలేని వాడిగా ఉంటే సమాధానాన్ని కోల్పోతావు, నీ కుటుంబంతో సంతోషాన్ని కోల్పోతావు. చాలా మంది ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందా అని వెతుకుతూ ఉన్నారు. కొందరు పురుషులైతే షాపుల్లో కూడా తిరుగుతున్నారు, కొద్దిసేపు తాగితే సమాధానం దొరుకుతున్నది. కొందరైతే ఏదో నోట్లో వేసుకుని 1 గంట మొత్తొస్తే ఆ పొట్ల ఈ పొట్ల నవ్వుతున్నారు. కొంత మొత్తులో సమాధానంగా ఉండొచ్చని, మర్చిపోవచ్చని. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆ సమాధానం, సంతోషం నీకు కావాలంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. దేవుని నువ్వు ఆహ్వానించేవాడిగా ఉండాలి. దేవుని వాక్యాన్ని నువ్వు నమ్మేవాడిగా ఉండాలి. నీ పరిస్థితి ఏదైనప్పటికీ. శారమ్మ పరిస్థితి ఏది? వయస్సు ఉడికిపోయింది, కానుక ఉడికిపోయింది, స్త్రీ ధర్మం కోల్పోయింది. స్త్రీ ధర్మం కోల్పోయిందంటే ఎవ్రీ మంత్ రావాల్సిన పీరియడ్స్ ఆగిపోయినవి. స్త్రీ ధర్మం లేదు. అటువంటి సమయంలో ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు. అమ్మంటుంది, వృద్ధాప్యంలో ఉన్న నా భర్తతో నేను ఎప్పటికీ సంతోషపడతాను, నాకు ఎప్పటికీ పిల్లలు పుట్టాలి అంటుంది. దేవుడు తలుసుకుంటే అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? హల్లెలూయా, హల్లెలూయా. సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన అన్ని సాధ్యం. సాధ్యము లేనే లేదు, సాధ్యము లేనే లేదు. సాధ్యము, అన్ని సాధ్యము, నీ వలన. హల్లెలూయా. సాధ్యము లేనే లేదు, సాధ్యము లేనే లేదు. నమ్మితే చాలు, దేవుని మాట నమ్మితే చాలు. నీ జీవితంలో అసాధ్యం అనేది లేనే లేదు. ఒక తల్లి, పాపం మనందరూ చాలా సార్లు ఈ మాట విన్నాం. ఒక తల్లి 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతుంది. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలు. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఆగట్లేదు. అది స్త్రీలకే తెలుసు ఆ బాధ. నెలలో కొన్ని దినాలు పడే బాధ, సంవత్సరాలు నెలలు ఆగిపోకుండా వస్తే వారు పడే వేదన వారికే తెలుసు. ఎవరి దగ్గరికి వెళ్ళలేదు, ఎవరి దగ్గర కూర్చోలేదు, ఎవరితో సంతోషంగా మాట్లాడలేదు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి ఆ కుటుంబం తీసుకెళ్ళింది, ఎన్నో తిప్పలు పడ్డారు, ఎంతో డబ్బు ఖర్చు పెట్టారు, కానీ నయం కాలేదు. ఆఖరికి కుటుంబ సభ్యులే ఆమెని వదిలివేశారు. డబ్బులు అయిపోయినాయి, ఇంకా చచ్చిపోయిందిలే కదా. తెలీదా మీకు ఈ విషయం? హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, నీకు పని లేదమ్మా, అవసరం లేదు, తీసుకెళ్ళిపోయింది కదా. తీసుకొచ్చి ఇంటి దగ్గరే ఫోటో పెట్టుకుంటారు, ఎప్పుడు పోతుందా అని, ఎప్పుడు పోతాడా అని. నిజం, ఇంక పని లేదమ్మా, అయిపోయింది, మా ప్రయత్నం అంతా చేసాం, ఇంక అవసరం లేదు, మీరు తీసుకెళ్ళి. అలాగా ఆమె వదిలేశారు. ఆమె యేసు క్రీస్తు గురించి వినదంట. ఆమేన్, హల్లెలూయా. యేసు క్రీస్తు గురించి వినదంట. ఆమె విని యేసు క్రీస్తు ఎటెళ్తున్నాడని చూసి గమనించి ఆయన వచ్చే మార్గంలో ఆమె అనుకుంది, నేను ఆయన దగ్గరికి వెళ్ళి నా బాధ చెప్పుకోలేను, చెప్పుకోవడానికి కొద్దిగా మొహమాటంగా ఉంది. నేను నమ్ముతాను ఏంటంటే ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు కనుక
ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటే నాకు ఆరోగ్యం కలుగుతుంది. నేను చెప్పకూడదమ్మా, హల్లెలూయా. ఎంత నమ్మకం అండి నాకు. నేను వెళ్ళి చెప్పుకునేంత పరిస్థితి కాదు, అందరికి చెప్పుకునే వ్యాధి కూడా కాదు నాది. కాబట్టి నేను వెళ్ళి ఎవరికి కనపడకుండా ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంటాను, నాకు స్వస్థ వస్తుంది అని నమ్మేసింది. నమ్మకంతో జనాలు యేసు వైపు పడుతూ ఉన్నారు, ప్రౌడ్గా ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. వారి మధ్యలో గుండా వెళ్ళిపోయి ఆయన వస్త్రపు చెంగు పట్టుకున్నాక, హల్లెలూయా. ఆయన వస్త్రపు చెంగు ఎప్పుడైతే పట్టుకుందో దేవునిలో నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుంచి ఒక శక్తి బయటికి వెళ్ళిపోయింది. ఆయన ఒక్కసారిగా ఆగిపోయాడు. ఎవరో నన్ను ముట్టారంట, ఎవరో నన్ను ముట్టారు. ఎప్పుడైతే ఆమె పట్టుకుందో ఆమె రక్తధార కట్టబడెను అని బైబిల్లో రాయబడింది. హల్లెలూయా. నమ్ముట వలన జీవించెదవు స్నేహితుడా, నీవు భయపడకు. నమ్ముట వలన స్నేహితుడా, నీవు భయపడకు. జడియకుమా, సృష్టికర్త నిన్ను నడిపించును. జడియకుమా, సృష్టికర్త నిన్ను నమ్మితే దేవుని యొక్క మహిమను మనం చూస్తాం. నమ్మి పట్టుకున్న వెంటనే ఆమె రక్తధార ఆగిపోయింది. కానీ యేసుక్రీస్తు ఏం చేశాడు తెలుసా? ఎవరో నన్ను ముట్టారు అంటే యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటంటే, దేని ద్వారా, ఎవరి ద్వారా ఆమె స్వస్థత పొందుకుందో అందరికీ తెలియాలి. హల్లెలూయా. దేవుని నామం మహిమపరచబడాలి అక్కడ. అందుకని ఎవరో నన్ను ముట్టారంటే పక్కన శిష్యులు అంటారు, నిన్ను ఎవరు ముట్టారు ప్రభా, జనమందరి పైన పడుతుంటే? లేదు, నన్ను ఎవరో ముట్టారు. ఆమె అప్పుడు వణుకుతూ వచ్చి, అయ్యా నేనే ముట్టుకున్నాను, ఇదిగోనయ్యా నా పరిస్థితి, 12 సంవత్సరాల నుంచి ఈ స్థితిలో ఉన్నాను, ఇప్పుడు నేను స్వస్థత పొందాను. అప్పుడు అన్నాడు యేసుక్రీస్తు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. హల్లెలూయా. మీకు చెప్దాం, హల్లెలూయా. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. అబ్రహాము యొక్క విశ్వాసము అతను నీతిమంతుడిగా మార్చింది. శారా యొక్క విశ్వాసము ఉనికిపోయిన గర్భము తెరవబడ్డానికి కారణమైంది. అబ్రహాము యొక్క విశ్వాసము వృద్ధాప్యంలో ఉన్న ఆ వ్యక్తి శక్తిని పొందుకోవడానికి కారణమైంది. ఆమేన్. ఈ రోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మరి నీ విశ్వాసం కూడా ఇప్పుడు బలపడాలి. నీ విశ్వాసం బలపడితే నీ కుటుంబంలో సంతోషం, నీ కుటుంబ సభ్యులు ఆనందాన్ని నువ్వు చూడగలవు. వదిలేసిన కుటుంబం దగ్గరికి ఆ మెడకునుగా, కుమారి నువ్వు స్వస్థత పొందావు, నీ విశ్వాసాన్ని బట్టి సమాధానంగా వెళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు దాకా నీ కుటుంబంతో నీకు సమాధానం లేదు, వదిలేసారు నిన్నాళ్ళు. ఇప్పుడు వెళ్ళి సమాధానంగా ఆ కుటుంబంతో జీవించు. ఆమేన్. మీకు చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. పక్కవారితో చెప్పండి, నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. చెప్పండి, నీ విశ్వాసము నిన్ను బ్రతికిస్తుంది. నీ విశ్వాసము మన కుటుంబంలో సంతోషాన్ని ఇస్తుంది. ఆమేన్. దేవుని వాక్యం మీద, దేవుని మీద మన విశ్వాసం ఉంచాలి. అదే ఇప్పుడు మన 18వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. ఆమె ఏమంటుంది, నేను వయస్సు ఉడికిపోయినది అని చెప్పి దేవుడు మాట్లాడుతుంటే ఏమంటుంది, వృద్ధురాలు నేను నిశ్చయముగా ప్రసవించేదనని శారా నవ్వుతున్నాను. అనుమానంతో నవ్వుతుంది, అవహేళనతో నవ్వుతుంది. ఇది జరుగుతుందా? ఇది జరుగుతుందా? జరుగుతుందండి, జరుగుతుంది. ఆమేన్. అందరూ చెప్తాం, హల్లెలూయా, హల్లెలూయా. ఇది సాధ్యమే. మేము మా కళ్ళతో ఎందరినో చూసాం, ఎందరో స్వస్థత పొందుకోవడం
చూసి దేవుని మహిమపరచం. ఆమేన్. అందరూ ఇంకా బిడ్డలు పుట్టరు అన్నవారు ఇప్పుడు గర్భవతులుగా ఉన్నారు. మొదలైతే బిడ్డలు కాదు. మీ అందరికీ తెలుసా, మనం క్రిస్మస్ కి గత సంవత్సరం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకున్నాం ఎన్టీఆర్ కాలనీలో. మా తమ్ముడు భార్య రవి హాస్పిటల్ తీసుకెళ్తూ ఉంటాడు, మెడిసిన్ చేస్తున్నాడు. ఆ రోజు ప్రార్థించి ఏం చెప్పాను తెలుసా, వచ్చే సంవత్సరానికి నీ కుమారుడు పుడతాడు, నేనే పేరు పెడతాను, దేవునికే మహిమ కలుగును గాక. ఆ మాట తర్వాత కన్సీవ్ అయింది. ఆ మాట నమ్మితే దేవుడు తనకు బహుమానించాడు. ఆమె అందరూ చెప్దాం హల్లెలూయా. పొనికల్ అనే ఒక గ్రామానికి ఒక ఊరిలో ఉన్నాడు. గట్టిగా ఒక 2 సంవత్సరాల దాకా వెళ్ళి ప్రార్థించడానికి. క్యాన్సర్, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, సంపద ఉంది. దగ్గరగా నా మీద ఒక 2-3 సంవత్సరాల వయసు పెద్దవాడు. 2 కుమారులు నాకులాగా. క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్తో బాధపడుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారు, ఏడుస్తున్నారు. తన భార్య పిల్లలు ఏడుస్తున్నారు. దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని స్వస్థపరుస్తుంది. ఒంటరిగా వెళ్ళాం, సంఘంతో వెళ్ళాం, ఆ కుటుంబంలో ప్రార్థన చేశాం. అనేక సార్లు ఆయన ఇక అవసరమా, నేను అసలు ఏ తప్పు చేశాను, ఏ పాపం చేశానని నాకు ఎంత శిక్షించాడు దేవుడు. చిన్న పిల్లవాడు ఏడ్చినట్టు ఏడ్చేవాడు. వెళ్ళాం, దేవుడి కనికరం చూపించాడు, దేవుడు కరుణించాడు. అదే గ్రామం పొనికల్, గుంటూరు నుంచి అమరావతిలో పొనికల్. ఆయనతో పాటు ఆ గ్రామంలో 10 మందికి క్యాన్సర్ వచ్చింది. 9 మంది చనిపోయారు. ఆయన ఒక్కడే క్యాన్సర్ నుంచి బయటపడి ఈ రోజుకి సజీవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ చెప్పబడ్డ హల్లెలూయా. ఇలాంటి సాక్ష్యాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉంది. దేవుని నమ్మితే దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మాలి, నమ్మితేనే సంతోషం వస్తుంది కుటుంబంలో. నమ్మి దేవుని వాక్యాన్ని ఆహ్వానించాలి, దేవుని సత్యాన్ని ఆహ్వానించాలి. నా వారికి నేను చెబుతాను, నేను ప్రకటించే దేవుడు ఉన్నతమైన దేవుడు, ఆయన తప్ప మరొక దేవుడు లేడు. హల్లెలూయా. నేను అదే నమ్మాను. మళ్ళా జ్ఞాపకం చేసుకోవడానికి దేవుని నామాన్ని కనబరుస్తూ చెబుతున్నాను. దేవుడు మా జీవితాల్లో కూడా ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేశాడు. మన సంఘ కుటుంబ జీవితాల్లో కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. మరణపు స్థితిలో ఉన్న వారిని లేపి ఇప్పటికీ సజీవులుగానే ఉంచాడు. ఆమేన్. గిరిగి చెప్దాం హల్లెలూయా. హల్లెలూయా. మన మధ్యలో ఉన్నాడు పేతురు, తన మొదటి కుమార్తె. పిల్లలు ఇబ్బంది అనుకున్నారు పిల్లల విషయంలో. మొదటి కుమార్తె పుట్టింది. పుట్టి మేము వెళ్ళి కాసేపు ఉండి వచ్చే వరకే మళ్ళా అపాయం అని చెప్పారు. అఫ్రత ప్రార్థన చేస్తూ నువ్వు నమ్ము, దేవుడు తన మహిమను చూపిస్తాడు. ఆయన నమ్మినప్పుడు ఇప్పుడు అఫ్రత ఎలా ఉంది? యాక్టివ్గా. దేవునికే మహిమ కలుగుతుంది. దేవుడు మన జీవితాల్లో సంతోషం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం నమ్మాలి, మనం చేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని చేర్చుకోవాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనం చేర్చుకోవాల్సింది. ఎవరెవరినో ఆహ్వానిస్తే మన కుటుంబాల్లో సంతోషం రాదు. ఘనత డబ్బు వచ్చిందని ఎవరెవరినో ఆహ్వానిస్తున్నామేమో, తర్వాత నింద అవమానం కూడా వచ్చింది. జాగ్రత్త. హల్లెలూయా. అందరూ చెప్దాం హల్లెలూయా. దేవుని బిడ్డ అబ్రహాం శారా దగ్గర వచ్చిన శారా నవ్వుతున్నాడు. నాకెప్పుడు పుట్టాలి అంటే దేవుడు అన్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? మీదనికి ఈ కాలమున నిర్ణయ కాలమున నీ యొద్దకు తిరిగి వచ్చేదను,
అప్పుడు శారా కుమారుని కలుగున నేను శారా భయపడి నేను నవ్వలేదని చెప్పగా ఆయన అవును నీవు నవ్వితివని. భయపడిపోయి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డారా, ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. నీటి పైన నడిచావు, గాలిని గద్దించావు. నీటి పైన నడిచావు, గాలిని సదానుని మోడించావు. సర్వశక్తిమంతుడా, సదానుని మోడించావు. సర్వశక్తిమంతుడా, సాధ్యము అన్ని సాధ్యము నీ వలన అన్నియు అసాధ్యము లేనే లేదు, అసాధ్యము లేనే లేదు. అసాధ్యం అనేది ఏది లేదు. రాజులు చనిపోయినట్ట, సమాధి చేశారట. యేసుక్రీస్తు రాలాడికి కబురు చేశారు కానీ రాలా. ఇప్పుడు యేసయ్య వచ్చేసాడు. సమాధి చేసి 4 రోజులు అయిపోయింది. అక్కడ ఏందో వాసన వస్తుంది. వీళ్ళు అంటున్నారు, మరియా మార్త అంటున్నారు, నువ్వు ఉంటే బాగుండేదయ్యా, చచ్చిపోయేవాడు కదా. నేను వచ్చాను కదా అంటే, నువ్వు ఉంటే బాగుండేదయ్యా, చచ్చిపోయాడు కదా. మీకు ఆ విశ్వాసం ఎక్కువైపోయింది. మీరు వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని సరిగా వినలా. మీరు ఏకాడికి నేనుంటే చాలనుకుంటున్నారు కానీ నా వాక్యం మందు విశ్వాసం ఉంటే చాలనుకోవట్లేదు. హల్లెలూయా. నా మాట ఏదో నమ్ముకుంటే చాలనుకోవట్లేదు. వాక్యం వింటున్నప్పుడు దేవుని వింటారా, ఇప్పుడు కూడా మీరు ఈ మాటలు వింటూ మీ శరీరాల్లో బలకెంతుంటే మీరు నమ్మండి, ఇప్పుడే దేవుడు స్వస్థతనిస్తాడు. మీరు చదవబడదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చెయ్యగలిగిన సమర్థుడు. ఆయన మాటలోనే స్వస్థత. దేవుడు ఏమన్నా తెలుసా, వెళ్ళి ఆ సమాధికి అడ్డం పెట్టిన ఆ బండను పక్కకి తీయండి అంటే బండను ఎందుకు తీయమంటున్నాడు? ఒకసారి ఆలోచించండి. బండ పక్కకి వెళ్ళమంటే వెళ్దా? లేకపోతే లోన్ నుంచి వచ్చే లాజరు ఒకసారి నెట్టేసాడు, దాన్ని నెట్టేస్తాడు, నెట్టగలదు కూడా. మీ అపనమ్మకం అనే బండను ముందు తొలగించండి, మీ అవిశ్వాసం అనే బండను ముందు తొలగించండి, మీలో నెమ్మది లేని ఆ బండను తొలగించండి, మీలో దుఃఖముతో సమాధానం లేని ఆ బండను తొలగించండి. ఇప్పుడు దేవుని యొక్క అద్భుతం మీరు చూస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఆ బండను తొలగించినప్పుడు ఏమని పిలిచాడు? పేరు పెట్టి పిలిచాడు, లాజరు బయటికి రా. లాజరు ప్రేత వస్త్రముతో కట్టబడిన వాడే బయటికి వచ్చిన ఆ ప్రేత వస్త్రం వేసి ఆయన విడిచిపెట్టండి, ఆయన ముందుకు సాగు. ఆమేన్, హల్లెలూయా. చనిపోయిన వారిని బ్రతికించిన దేవుడు ఆయన. పక్షవాయుతో శరీరంలో అవయవాలు కదలక ఉన్న వారిని లేవనెత్తిన వారు, నమ్మిన వారిని. ఆమేన్, హల్లెలూయా. నిన్న శుక్రవారం మనం ధ్యానం చేసి పేతురు గురించి అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయం ఏమంటాడు? పేతురు వెళ్ళి, ఆయనయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచాలనుకుంటున్నాడు, 8 సంవత్సరాల నుంచి నువ్వు పడిపోయి ఉన్నావు, పక్షవాయుతో లేచి నీ పని నువ్వు చేసుకున్నావు, ఇప్పుడు వరకు అందరి చేత చేయించుకున్నావు, ఇక్కడి నుంచి నీ పని నువ్వు చేసుకున్నావు. ఆమేన్. నమ్మకుంటే చాలు ప్రియుల బిడ్డ, దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆమేన్. అందరూ చెప్తాం హల్లెలూయా. చూడండి ఒకసారి గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 8 వచనాలు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకోవాలి. విశ్వాస సంబంధులే అబ్రహాము యొక్క కుమారులు. దేవుడు విశ్వాసమూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనమందు ముందుగా చూచి నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదించబడదు అని అబ్రహామునకు సువార్త ముందుగా ప్రకటించును. హల్లెలూయా. అబ్రహాముకు దేవుడే శుభవార్త చెప్పాడు. నమ్మకమున్న వారందరూ అబ్రహాము యొక్క సంతానం. అంటే కేవలం ఆ గోత్రం నుంచి వచ్చిన వారా కాదు, అన్యజనులు కూడా. హల్లెలూయా. అన్యజనులు. చూడండి ఒకసారి లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం చదవండి. లూకా సువార్త 19వ అధ్యాయం 9వ వచనం జక్కయ్య గారి గురించి. అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఇతడును అబ్రహాము కుమారుడే కనుక నేడు ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఎవరు? జక్కయ్య అన్యుడు. జెరికోలో ఉన్నాడు, జెరికో పట్టణంలో ఉన్నాడు, శాపగ్రస్తమైన ప్రాంతంలో ఉన్నాడు, అన్యుడు. కానీ ఆ అన్యుడు దేవుణ్ణి ఎరగని బిడ్డ కూడా ఎవరంట? అబ్రహాము కుమారుడు. కారణం ఏం తెలుసా? యేసుక్రీస్తు అన్నాడు, జక్కయ్య త్వరగా దిగు, నేను నీ ఇంటికి రావాల్సి వచ్చింది అనగానే సంతోషముగా ఆయన్ని చేర్చుకున్నాడు. రాసు సంతోషముగా దేవుని వాక్యాన్ని సంతోషంగా విశ్వాసంతో నీ జీవితంలో తీసుకుంటే నీకు సంతోషం, సమాధానం. ఈరోజు చాలా కుటుంబాలు నెమ్మది లేదు, సమాధానం లేదు. కారణం దేవుని వాక్యం మీద నమ్మకం. చూడండి 100వ దావీదు కీర్తన 5వ వచనం ఏముంటుంది? దేవుడు ఎటువంటి దేవుడు? మన దేవుడు. 100వ దావీదు కీర్తన 5వ వచనం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉంటదంట. అటువంటి దేవుడు మనం ఆరాధించే దేవుడు. ఆయన కృప నిత్యం ఉంటుంది, ఆయన సత్యము తరతరములు. మారని దేవుడు, మారని దేవుడు. ఆమేన్. మారనిది, మరువనిది, విడువనిది, ఎడబాయనిది, మారనిది, విడువనిది, ఎడబాయనిది, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. ప్రేమ తండ్రి ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ తండ్రి ప్రేమ. ఉన్న దేవుడా మన దేవుడు, మారని దేవుడు. నిరంతరం ఒకే రీతిగా ఉంటాడు. ఎవరు మారుతున్నారంటే మనుషులు మారుతారు, మనస్సులు మారిపోతాయి, గుణగణాలు మారిపోతాయి. ఒకప్పుడు దేవునితో దగ్గరగా ఉన్నవారు ఇప్పుడు దూరం అయిపోయారు. ఒకప్పుడు దేవునితో దూరమైన వారు ఇప్పుడు దగ్గరైపోయారు. కానీ దేవుడు మారని దేవుడు. హల్లెలూయా. ఆయన కృప నిరంతరము మన మీద నిలిచి ఉంది, ఆయన సత్యము తరతరములు మనతో. ఆయన మారడు, ఆయన మారడు. ఒకసారి చివరిగా యెషయా గ్రంథం 51, యెషయా గ్రంథము 51 1-2 వచనాలు. నీతిని అనుసరించు, యెహోవాను వెదుకుచు, వెదుకువారులారా నా మాట వినుడి. జాగ్రత్తగా, మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుంచి త్రోవబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి. మిమ్మును
కనిన శారాను ఆలోచించుడి. అతడు ఒంటరి అయి ఉండగా నేను అతన్ని పిలిచితిని, అతన్ని ఆశీర్వదించి అతన్ని పెక్కుమంది అగునట్లు చేసి తిని. హల్లెలూయా. మనం ఆలోచించాలి, మనం ఎక్కడ వారం? దేవునిలో ఉన్నవారు. ఆమేన్. మనం ఏ బండ నుంచి తీయబడ్డాం? ఏ మట్టి నుంచి తీయబడ్డాం? మన పితరులు ఎవరు? మన పితరులను ఎలాగ దేవుడు ఆశీర్వదించాడు? మనం మర్చిపోకూడదు వాక్యాన్ని. హల్లెలూయా. మన పితరులు ఆనందంగా ఉండడానికి కారకులు దేవుడు. దేవుని నమ్మారు. మరి మనం ఎందుకు నమ్మలేదు? మనం ఎందుకు నమ్మలేకపోతున్నాం? ఈరోజు కుటుంబాల్లో శాంతి సమాధానం ఎందుకు కోల్పోతున్నాం తెలుసా? దేవుని వాక్యాన్ని హృదయపూర్వకంగా మన జీవితాల్లోకి ఆహ్వానించడానికి. జైలరు హృదయపూర్వకంగా పౌలు శీలను ఆహ్వానించి విందు చేసి కుటుంబంతో సంతోషిస్తున్నారు. ఈరోజు ఆ సంతోషం మీ కుటుంబాల్లో ఉందా? లేనట్లయితే దేవుడి వాక్యాన్ని నమ్మండి. దేవుడి వాక్యాన్ని మనం ఆహ్వానించాలి. వాక్యమైన దేవుడు మనసి. ఆమేన్. ఆ వాక్యమే శరీరధారిగా లోకానికి వచ్చాడు ప్రభువైన యేసుక్రీస్తు. ఆ వాక్యమే శరీరధారిగా నీ కోసం నా కోసం సిలువలో రక్తము చిందించాడు. ఆ వాక్యమే శరీరధారిగా నీ పాప శాపమును భరించి నిన్ను నన్ను క్షమించి మరణించి పాతి పెట్టబడి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆమేన్. నిత్య రాజ్యము స్థాపించడానికి త్వరలో రానయ్యున్న దేవుడు ఆయన. రానయ్యున్న మహారాజు ఆయన. ఆయన రాజులకు రాజు. ఆయన వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం నిలబడదు. హల్లెలూయా. ఇప్పుడు జరుగుతున్న 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎలక్షన్స్. యేసయ్య రాబోతున్నాడు. ఎలక్షన్స్ లేవు. యేసయ్య మాత్రమే రాజు. ఏ రాజ్యాలు లేవు, ఏ పార్టీలు ఉండవు. నిజం ప్రియదేవుని బిడ్డరా, ఇది మన జీవ గ్రంథం చెబుతున్న మాట. ఆ రాజ్యంలో నువ్వు శాంతి సమాధానంగా ఉంటావు. ఎప్పుడు కూడా నువ్వు నెమ్మది కలిగి సంతోషం కలిగి ఉండాలంటే ఆ వాక్యాన్ని మనం నమ్మాలి. ఆ వాక్యాన్ని మనం ఆహ్వానించాలి. ఆయన నమ్మితే ఆయన చేయని కార్యం అంటూ లేదు. ఆయనకు అసాధ్యం అనేది ఏది లేదు. మనం కూడా నమ్ముదాం. ఆ సమాధానాన్ని మనం కూడా ఇటు కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదామా?